రామాయణంపై తన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజు వివరణ ఇచ్చారు. కేరళ లిటరరీ ఫెస్టివల్లో తన మాటలను వక్రీకరించారన్నారు. తాను శ్రీరాముడిని ఎగతాళి చేశానని, హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడానని చెప్తున్నారని అన్నారు. అన్ని మతాలను అందరినీ ప్రేమించే తనకు అవసరం లేదని చెప్పారు. ధర్మాన్ని మతోన్మాదాన్ని ముడిపెట్టి అసహ్యకరమైన రాజకీయం చేస్తున్నారని, తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారని అన్నారు. తనను హిందూ ధర్మ వ్యతిరేకి నిందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అన్నారు ప్రకాష్ రాజ్. నమస్కారం. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు అవసరమైతే లేదు, కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ, హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోలేదు.